పాటు కలిసి దేవుని స్తుతించడానికి విధానాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం, మనం అన్క్యాపబుల్ లేదా మనం దీనికి సరిపడం అని మనం ఆలోచిస్తూ ఉంటాం. లేదా మన జ్ఞానం సరిపోదు, నాకున్న తెలివితేటలు సరిపోవు, నేను బలహీనుడు లేదా బలహీనరాలు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ మనలో ఉన్న క్రీస్తు మనల్ని బలపరిచేవాడు. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి మనం బలవంతులం, లేకపోతే మనం బలహీనమే. క్రీస్తు మనతో పాటు ఉన్నాడు కాబట్టి మనం బలవంతులం ప్రియులారా. అందుకే పౌలు అంటాడు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 ఏమంటాడు, నన్ను బలపరచు అని అంది, నేను సమస్తమును చేయగలను. దాన్ని బట్టి మనం ఏం ఆలోచించాలంటే, మనం ఆలోచించిన దానికంటే మనం చాలా బలవంతులం, ఎందుకంటే క్రీస్తు మనతో పాటు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు చూడండి, దావీదు అతడు ఒక గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరి. కానీ అటువంటి వ్యక్తి ఎలా మరి అంత గొలియాతును ఎలా జయించగలిగాడు? జైంట్, అంత బలశూరైన గొలియాతుని ఎలా జయించగలిగాడు అంటే కేవలం అతనికి తోడుగా ఉన్నది ఎవరంట? దేవుడు. అతడు భయపడితే ఆ గొలియాతుని జయించలేకపోయేవాడు. అతడు తన శక్తి మీద ఆధారపడితే గొలియాతుని జయించలేకపోయేవాడు. అతడు తన బలం మీద ఆధారపడితే అంతటి గొప్ప గొలియాతుని జయించలేకపోయేవాడు. కొన్నిసార్లు మన యొక్క శక్తిని చూసుకుంటే మనం కూడా జయించలేం ప్రియులారా. మనం ఓటమి ఎదురవుతుంది, కానీ మన జీవితంలో ఎదురవుతున్న పరీక్షలు కానీ ఏదైనా సమస్యలు కానీ క్రీస్తు మనతో ఉన్నాడు, మన ఒంటరి కాదు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే మనం జయించగలం. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8:31 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8:31. దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? ప్రియులారా, పౌలు అంటున్నాడు, దేవుడు మన పక్షం ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు? మనుషులు కాదు, ఎవరు కూడా మనకు విరోధి ఉండరు, ఎందుకంటే దేవుడు మన పక్షం ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు మనల్ని మనం కూడా విశ్వాసంతో మనం బలపరుచుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే మనం దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నాం. ఎవరి ఉద్దేశంలో చెప్పండి? దేవుని ఉద్దేశంలో ఉన్నాం. మనం ఒంటరి వారం కాదు, మనం దేవుని పిల్లలం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు కూడా అదే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మనం బలహీనం కాదు, మనము ఓడిపోయేవారం కాదు, మనము దేవుని పిల్లలము, జయించేవారం. హల్లెలూయా, హల్లెలూయా. విత్ క్రైస్ట్ ఇన్ మీ ఐ విల్ రైజ్. దేవునితో పాటు నేను తప్పకుండా మేల్కొంటాను, నేను తప్పకుండా విజయాన్ని పొందుతాను, తప్పకుండా లేస్తాను, పడిపోయిన స్థితిలో నేను ఉండను అని చెప్పాలి. విత్ క్రైస్ట్ ఇన్ మీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్తో చెప్పాలి, ఏమని చెప్పాలి తెలుసా? ఐ యామ్ పాసిబుల్ అని చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, అసాధ్యమైన దేవునికి ఏది కూడా లేదంట. సర్వశక్తి గల నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటాడు. నిజమే, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. హాగరు మనం చూస్తే, హాగరు చూడండి, తన ఒక సర్వెంట్గా ట్రీట్ చేయబడింది, మిస్ట్రీట్ చేయబడింది. హాగరు స్లేవ్ కింద ఉంటూ ఆ ఇంట్లో మిస్ట్రీట్ చేయబడింది. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు, ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆ హోప్లెస్ కండిషన్లో దేవుడు విడిచిపెట్టలేదు. ఏడ్చినప్పుడు, దేవుడిని వేడుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ మొరను విన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆమె కుమారుడు పట్ల జాగ్రత్త వహించాడు. వారి మొరను దేవుడు విన్నాడు. నిజమే, మన క్రై లేదా మన కన్నీటిని దేవుడు వింటాడు, దేవుడు ఆలకిస్తాడు. పిల్లలు దేవుడు విడిచిపెట్టాడు. దావీదు మొరను విన్నాడు, అలాగే హాగరు మొరను విన్నాడు. యబ్బేజు కూడా చాలా వేదన పుత్రుడు, వేదనతో ఆమె తల్లి కన్నదంట. ఆమె తల్లి, అతడు ప్రార్థన చేశాడు, ప్రభు నన్ను ఆశీర్వదించు, ఐ వాంట్ బ్లెస్సింగ్స్ అని ఆయన ప్రేయర్ చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు, ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4:9-10 కనబడతాయి ఆ మాటలు.
మొదటి దినవృత్తాంతాల గ్రంథం. ఆ, 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 ఆ. దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచు అని ప్రభువుని ఆశీర్వదించమని ప్రార్థన చేశాడు. పిల్లరా, ఆశీర్వాదం మనం దేవుని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు ఇస్తాడు. యబ్బేజు జీవితంలో అది జరిగింది. దేవుడు యబ్బేజుకి ప్రార్థన ఆలకించి ఆశీర్వదిస్తే, ఈ దినం నీవు కూడా ప్రార్థిస్తే తప్పకుండా నిన్ను నన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నయమాను ఇంట్లో ఒక యవనస్తురాలు కనబడుతుంది. ప్రియులరా, ఆమె ఒక బానిసగా కొనుక్కోబడింది నయమాను ఇంట్లో. ఆమెను ఎవరు కూడా లెక్క చేయరు. వేరే దేశానికి బానిసగా వచ్చింది. మనం చూస్తాం ఆ చిన్న పాప ఆ నయమానుకు వచ్చిన కుష్ఠవ్యాధిని బట్టి ప్రవక్త ఉన్నాడు, దేవుని మనిషి ఉన్నాడు, అక్కడికి వెళ్ళమని ప్రేరేపణ చేత చెప్పింది. ప్రియులరా, మనం ఆలోచన చేస్తే ఆమెను ఎవరు లెక్క చేయరు. వేరే దేశానికి ఒక బానిసగా వచ్చింది. కానీ ఎందుకో ఆమె చెప్పిన మాటను విన్నాడు నయమాను. చివరికి మాట విని వెళ్ళినప్పుడు కుష్ఠవ్యాధి నుండి స్వస్థత పొందుకున్నాడు ప్రవక్త ఎలీషా చేత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, మనం ఆలోచన చేస్తే మన స్థితిని ఏ విధంగా ఉన్నదో చూడు దేవుడు. మన విశ్వాసంతో పలికిన మాటలను బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. విశ్వాసంతో మనం పలికే ప్రతి మాటను దేవుడు స్థిరపరుస్తాడని విషయం మనకు అర్థమవుతుంది ప్రియులరా. అలాగే సారెపతు విధవరాలు కూడా మనం ఆలోచన చేయండి. సారెపతు విధవరాలు కూడా ఆ యొక్క లేమిలో ఆహారం లేని సమయంలో దేవుని సేవకునికి ఆహారం ఇచ్చింది. ఆహారం ఇచ్చినప్పుడు దేవుడు ఆ కరువులో ఏం చేశాడంట? పోషించాడు. కరువులో పోషించాడు. ఆ కరువు అంతట్లో కూడా దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. కొన్నిసార్లు దేవుడు చూస్తాడు మనం ఏ మనసుతో దేవునికి ఇస్తున్నాం. హల్లెలూయా. అలాగే చూస్తాము ఒక వృద్ధ స్త్రీ, మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో ఆమెకున్న ఆమె పేదరాలు ఎన్ని కాసులు వేసింది? 2 కాసులు కూడా దేవునికి ఇచ్చేసింది. అంటే ఆ ఇచ్చే మనస్సును దేవుడు చూశాడు. ఆమెను ఏం చేశాడు? ప్రభు జ్ఞాపకం పెట్టుకున్నాడు, అందరికీ తెలియచేస్తున్నాడు. నిజమే, కొన్నిసార్లు మన మనసును దేవుడు చూస్తాడు. మనం అడిగే ప్రార్థన విధానాన్ని బట్టి కూడా దేవుడు చూస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. కాబట్టి దేవునితో, క్రీస్తుతో ఉన్న మనం ఏదైనా మనం చేయగలం. బలం మనకు ప్రతిదీ కూడా దేవుని బలం తోడుగుంటుందనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం. ప్రియులరా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనతో చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు దిగులు పడకు, జడియొద్దు. ప్రతిదినము కూడా ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. భయపడొద్దు, నేను నీతో ఉన్నాను అంటున్నాడు. అంటే దేవుని వాగ్దానం ఏముందంటే మనల్ని బలపరుస్తూ అనునిత్యం మనతో ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకుంటే ప్రియులరా, ఆధ్యాత్మిక జీవితంలో మనము శూరమైన కార్యాలు మనం చేయగలం. మోషే అన్నాడు, నీవు ఈ లక్షల ప్రజలను నువ్వు నడిపించాలి, ఒక నాయకుడిగా ఉండాలంటే అతడు తన బలహీనతలను చూశాడు. ప్రభువా, నేను నోటి మాంద్యం గలవాడిని, ప్రియులరా, నత్తివాడిని అంటూ ఉన్నాడు మోషే. కొన్నిసార్లు దేవుడు తన పనిలో నడిపిస్తున్నప్పుడు లేదా ముందుకు ప్రోత్సహిస్తున్నప్పుడు మన డిజబిలిటీస్ని చూసి మనం వాటిని చూసి ప్రభుతో అంటాము, ప్రభువా నేను ఇలా ఉన్నాను, నేను బలహీనం, లేదా ఈ బలహీనత ఉంది, నేను చేయలేను అని. కానీ ప్రభు వారిని వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు అంట వెర్రి వారిని ఆయన ఏర్పాటు చేసుకొని
వారిని సిగ్గుపరచడానికి వారిని వాడుకుంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని కార్యాలు కూడా అదే విధంగా ఉంటాయి, మనకు కనబడుతూ ఉంటాయి. ఈ సృష్టి అంతట్లో కూడా మనం చాలా ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 12వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు కదా, నా కృప నీకు చాలును. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, నా కృప నీకు చాలును. హల్లెలూయా. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ప్రియులారా, కొన్నిసార్లు క్రిటిసిజమ్స్ వస్తూ ఉంటాయి. ఏమొస్తాయి? క్రిటిసిజమ్స్. అంటే నువ్వు చేయగలవా, నువ్వు సాధించగలవా, లేదా నీ వల్ల అవుతుందా, ఇంత టఫ్ వే నువ్వు చూస్ చేసుకున్నావు, ఇంత కష్టమైన మార్గంలో వెళ్తున్నావు, సవాళ్ళని ఎదుర్కొంటున్నావు, లేదా ఒక పోరాటం చేస్తున్నావు, ఇది నీ వల్ల అవుతుందా అని కొన్నిసార్లు డిస్కరేజ్ చేయొచ్చు. అప్పుడు మనం ఏం చెప్పాలి తెలుసా? ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఏమని చెప్తున్నాడు? నా కృప నీకు చాలును, నా బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. పౌలు కూడా ఎంతో ముందుకు వెళ్తూ ఉన్నాడు దేవుని పరిచర్లో, ఒక మిషనరీగా దేవుని మాటలు అందించడానికి. అతనికి బలహీనత ఉంది, కుడి కన్ను అతనికి నీరు కారుతూ ఉంటుంది. అయినప్పటికీ ప్రభు అన్నాడు, ఇదిగో నా కృప నీకు చాలును. దేవునికి స్తోత్రం. మన చదువులో కావచ్చు పిల్లలు, లేదా మీరు ఉద్యోగాల్లో కావచ్చు, మన ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, ఏమండి లాభ నష్టాల్లో వెళ్తూ ఉన్నారేమో, ఒకవేళ చదువులో పోరాటాలు ఎదుర్కొంటున్నారేమో, ఇది నేను చేయలేను, ఇది ఫినిష్ చేయలేను, ఇది నా వల్ల కాదు అని ప్రభువు మనతో చెప్తున్నాడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ. హల్లెలూయా. నా కృప నీకు చాలును. ఎందుకంటే ఆయన కృప ఎంతో ఉన్నతమైనది. మన శక్తి సరిపోదు, కానీ మనం బలహీనత ఎందుకు కూడా ఆయన శక్తి పరిపూర్ణమవుతున్నదని మన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రియులరా, మనము ఇంపెర్ఫెక్ట్, కానీ దేవుడు ఎవరంటే పెర్ఫెక్ట్. ఎవరు చెప్పండి? పర్ఫెక్ట్. ఆయన సంపూర్ణుడు, మనము అసంపూర్ణులం, కానీ దేవుడు సంపూర్ణతలోకి నడిపించేవాడు. హల్లెలూయా. గిద్యోను చూడండి, గిద్యోను భయపడుతూ ఉన్నాడు, గిద్యోను చాలా వణికిపోతూ ఉన్నాడు. అతను అనుకున్నాడు నేను బలహీనును, కానీ దేవుడు అతన్ని చాలా పెద్ద సమూహం శత్రువులను జయించడానికి ఒక సాధనంగా దేవుడు గిద్యోనుని వాడుకున్నాడు. హల్లెలూయా. గిద్యోనుకు తోడుగా ఉండి బలపరిచి, దేవుని దూతల చేత బలపరిచి గొప్ప యుద్ధాలు చేయడానికి అతన్ని ముందు వరుసలో పెట్టాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యం చేత నన్ను బలపరచనివ్వండి. దేవుడు విషయంలో లేదా ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు ఎక్కడైనా భయపడుతున్నావేమో, లేదా నీ యొక్క పోరాటంలో భయపడుతున్నావేమో, గిద్యోనుకు తోడైన దేవుడు నీకు కూడా తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. గిద్యోనుకు తోడున్న దేవుడు మనకు కూడా తోడై ఉన్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా, దిగులు పడకు, భయపడకు అని. పిల్లరా, మనం చూస్తే మరియా మనకు కనబడుతుంది. ఎవరంటే యేసుక్రీస్తు తల్లి మరియా. ఆమె ఒక చిన్న పట్టణంలో ఒక యవనస్తురాలుగా ఉన్నది, కానీ దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ఆమెను ఎన్నుకున్నాడు. ఆమెను ఎన్నుకొని ఆమె గర్భంలో జన్మించాడు. కొన్నిసార్లు నువ్వెక్కడో మారుమూలలో, లేదా ఎక్కడో ఎవరికి కనబడకుండా ఎక్కడో నువ్వు దాగుకున్న స్థలంలోనే, ఎవరికి నువ్వు అంత నోన్ పర్సన్ కాకపోయినా, ఫేమస్ కాకపోయినా, అంత పేరు ప్రఖ్యాతలుగా అందరికీ వెల్ నోన్ పర్సన్ అయి ఉండకపోవచ్చు, కానీ దేవుడు నీ విశ్వాసాన్ని చూసి నీ ద్వారా ఘనమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఫేమస్ పర్సన్స్ని, అటువంటి వారిని ఎన్నుకోడు. ఏమండి, ఎన్నిక లేని వారినే దేవుడు ఎన్నుకుని వారి ద్వారానే గొప్ప ఘోరమైన కార్యాలు దేవుడు చేస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పౌలు అపోస్తలు చూడండి ప్రియులరా, పౌలు ఎంతగానో క్రైస్తవులుగా లేదా క్రైస్తవులు హింసించిన వ్యక్తి. అతడు ఒకప్పుడు క్రైస్తవుల్ని చాలా హింసించాడు, చాలా వేదనలు పెట్టేశాడు, చంపేశాడు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, రీసెంట్గా పాస్ అయిన మనం చూస్తే బిల్స్, కొంతమంది క్రీస్తుని లేదా క్రిస్టియన్స్గా ఉంటే వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండవు అని బిల్ పాస్ అయింది ఈ మధ్యన. తెలుసు కదా అందరికీ, ఆ బిల్ పాస్ అయిందనమాట. ఏమండి, ఇలా హింసలు. కానీ దేవుని వాక్యం ఏం తెలియచేస్తుంది తెలుసా ప్రియులరా?
ఒక గ్రేట్ మిషనరీ వర్క్ లేదా దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో మనం ఉన్నాం. దేవుని కృప మనకు చాలును అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మనుషులు స్కాలర్షిప్ని తీసివేసిన దేవుని యొక్క స్కాలర్షిప్, అమేజింగ్ స్కాలర్షిప్, గ్రేస్, అన్ఎండింగ్ గ్రేస్, అమేజింగ్ గ్రేస్, ఇట్ ఈస్ సఫిషియెంట్ ఫర్ అస్. దేవుని ఉన్నతమైన కృప మనకుంది. దాని ముందు ఈ స్కాలర్షిప్స్ ఎంత అండి చెప్పండి. హల్లెలూయా. అది అన్ఎండింగ్ గ్రేస్ అంటే అది అంతులేనిది. ఒకవేళ మనుషులు లేదా గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు స్కాలర్షిప్ తీసేచ్చేమో, వాళ్ళు ఇచ్చే అమౌంట్ కానీ లేదా ఉద్యోగానికి, కానీ దేవుని కృపను ఎవ్వరూ ఆప్ చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం తెలియచేస్తుంది, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలును. పిల్లల దేవుని కృప ఉంటే అది మనకు చాలు. అది ఎంత లేమి స్థితులన్నా మనల్ని పోషిస్తుంది. సారేపతి వెధవరాలను పోషించింది దేవుని కృప. పిల్లరా, ఆపదలో విడుదలిచ్చింది దేవుని కృప. ఒక గొర్రెల కాపరిని ఒక రాజుగా చేసింది దేవుని కృప. అతని చదువు కాదు, అతని యొక్క డబ్బు కాదు, ధనం కాదు, ఆస్తి ఐశ్వర్యాలు కాదు, కేవలం అతను దేవుని స్తుతించేవాడు దావీదు. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరాన్ని కీర్తించేవాడు. దేవుడు అతన్ని హెచ్చించాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నీ విశ్వాసంతో నీ ప్రయాణం ముందుకు కొనసాగిస్తే దేవుని కృప నిన్ను హెచ్చిస్తుంది. దేవుని కృప నిన్ను ఘనమైన స్థానంలో నిలబెడుతుంది. దేవుని కృప నిన్ను మహిమపరుస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులరా. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం మనకు సరిపోతుంది. ఆయన బలపరిచే క్రీస్తు ద్వారా మనము సమస్తమైన కార్యాలను చేయగలము అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లేవి లేదా మత్తయి అనే ఒక శిష్యుడు కనబడతాడు. ఆ వ్యక్తి ఎవరని అంటే ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేస్తూ ఉంటాడు. అందులో ఆ యూదుల్లో పన్నులు వసూలు చేసే విధానంలో అతను చాలా ప్రొఫెషన్, అతను చాలా తెలిసినవాడు. ఏమండి, కానీ దేవుడు అతను పిలిచినప్పుడు ఎలా మారిపోయాడంట? దేవునికి శిష్యుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుని అడుగుజాడలో నడిచేవాడిగా మారిపోయాడు. ప్రియులరా, అలాగే జక్కయ్య మనం చూస్తాం. అతడు కూడా దేవుడు అతడి ఇంటికి వెళ్ళినప్పుడు అతడి జీవితాన్ని మార్చేసుకున్నాడు. అతడు దేవుని అడుగుజాడలోకి వెళ్ళిపోయాడు. అలాగే మనకు కనబడతారు సమరయ స్త్రీ. ఏమండి, ఆ యొక్క బావి దగ్గర కనబడుతుంది. దేవుడు దాహానికి అక్కడ నీరుని అడుగుతాడు. అక్కడ మనం చూస్తే ఆమె స్థితిని ఒకసారి గమనిస్తే సమాజంలో ఆమెకి ఏమాత్రం వాల్యూ లేదు. సమాజంలో ఆమెను వెలివేసింది. సమరయలను అంటే అందరూ కూడా రిజెక్ట్ చేసేవారు, ఎవరు కూడా వెలివేసేవారు. వారిని ఆ ఊర్లోంచి కూడా ప్రయాణం చేయనిచ్చేవారు కాదు. అటువంటి స్త్రీని దేవుడు చూశాడు. పిల్లలు ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు, నీరుని అడుగుతూ ఉన్నాడు, దాహానికి అడుగుతూ ఉన్నాడు. ఆమెకు జీవితాన్ని మార్చి జీవజలమైన దేవుని వాక్కుతో నింపి ఆమె హృదయాన్ని మార్చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే మనం నెగ్లెక్ట్ అయిన వారం కాదు, వెలివేయబడిన వారం కాదు, దేవుని కృపలో మనం ఉన్నాం అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఉన్నామనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. దేవుని గొప్ప ప్రణాళికలో మనం ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాహేబు స్త్రీ కనబడుతుంది ప్రియులరా. రాహేబు స్త్రీ కూడా రాహాబు, ఇంగ్లీష్లో రాహేబ్ అంటారు, తెలుగులో రాహాబు. ప్రియులరా, రాహాబు అన్యజనురాలు. ఎవరంట? అన్యజనురాలు. షీ వాజ్ ఎ జెంటైల్. ఆమె పాస్ట్ జీవితాన్ని చూస్తే ఆమె పాపం చేసిన స్త్రీగా మనకు కనబడుతూ ఉంటుంది ఎరికోలో. కానీ ఆమెకు విశ్వాసం వలన కుటుంబాన్ని అంతటిని దేవుడు రక్షించాడు. దేవునికి స్తోత్రం. తర్వాత యేసుక్రీస్తు జీనియాలజీ లేదా ఆ యొక్క వంశావళిలోనే పేరును చేర్చాడు. దేవుడు మన యొక్క విశ్వాసాన్ని చూస్తాడు. మనలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. మనుషులు కనిపెట్టకపోవచ్చు, కానీ ఎవరు చూస్తారంట? దేవుడు చూస్తాడు. చూసి మనల్ని ఆయన హెచ్చిస్తాడనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో కొంతమంది అన్సిన్ ప్రాఫిట్స్ మనం చూసాం, లేదా భక్తులు మనం చూసాం. మోషే, దావీదు, ఇంకా భక్తులు మనకు కనబడ్డారు. ప్రియులరా, వీరందరి జీవితాల్లో కూడా దేవుడు వారి యొక్క డిజబిలిటీస్ని కాదు కానీ వారిని విశ్వాసాన్ని చూసి దేవుడు ఏం చేశాడంట? హెచ్చించాడు. ఈ ఉదయకాల సమయంలో ఆ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే తప్పకుండా శూరమైన కార్యాలు మనం చూడగలుగుతాం, తప్పకుండా జయిస్తాం.
దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతాం. కాబట్టి దేవుని వాక్యం తెలియచేస్తుంది, హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ప్రభువా, నీ కృప నాకు చాలును. గొప్ప మాటలతో నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగో బైబిల్ గ్రంథంలో నాయన, ఇదిగో వారి యొక్క శక్తి మీద ఆధారపడకుండా నీ యొక్క బలం మీద, నీ యొక్క శక్తి మీద ఆధారపడిన వ్యక్తులు మాకు నాయన చూపించారు. ఇదిగో కొద్దిసార్లు మేము అవిశ్వాసాలు అవుతున్నాం. మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకునండి. విశ్వాసంతో ముందుకు కొనసాగింపనివ్వండి. దిగులు పడొద్దు, జడియొద్దు అన్నావు. నీవు మాకు తోడుగా ఉంటా ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాగ్దానంతో ప్రభు మేము ముందుకు వెళ్ళడానికి ఇదిగో మమ్మల్ని బలపరచు అనేది మేము సమస్తము చేయగలను అని పౌలు చెప్పిన రీతిగా ప్రభు ధైర్యంతో నేను అడుగులు ముందు వేయడానికి మేమందరము మా ఆధ్యాత్మిక స్థితిలో ముందుకు కొనసాగడానికి కృప చూపించండి. ఆ నిత్యరాజ్యానికి వారసులుగా ప్రతి ఒక్కరిని చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్.